హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందీ టైమ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్లో ధర్తీ కి షాన్ 7th లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్ 2 నేర్చుకుందాము. ఇంతకు ముందు మీకు పార్ట్ 1 మీనింగ్స్ పంపించాము, పార్ట్ 1 క్వశ్చన్ ఆన్సర్స్ పంపించాము. ఒకవేళ అది చూడకపోతే తప్పకుండా చూడండి. అది చూస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనుషు చాహేతో క్యా కర్ సక్తా హై, మానవుడు తలుచుకుంటే ఏం చేయగలడు అనేది క్వశ్చన్. మనుషు చాహేతో అంటే తలుచుకుంటే, క్యా కర్ సక్తా హై ఏమి చేయగలడు అనేది. ప్రతిదీ చేయగలడు, మానవుడు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఆన్సర్ చూడండి. మనుషు చాహేతో పహాడ్ కో తోడ్ సక్తా హై, మానవుడు తలుచుకుంటే కొండల్ని పిండి చేయగలడు. నదియోं का బహావ్ మోడ్ సక్తా హై, నదుల యొక్క ప్రవాహాన్ని మలచగలడు. అంటే ఒకవైపు వెళ్తున్న ప్రవాహాన్ని వేరే వైపు వెళ్ళేలాగా చేయగలడు. నదియోं का బహావ్, నది యొక్క బహావ్ అంటే ప్రవాహము. ముడ్ సక్తా హై మలచగలడు, వేరే వైపుకు తిప్పగలడు. మిట్టి సే అమృత్ నికాల్ సక్తా హై, మట్టిని పిండి అమృతాన్ని తీయగలడు. वो धरती और आकाश को एक कर सकता है, అతడు నేలను ఆకాశాన్ని ఒకటి చేయగలడు. అలా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం చంద్రయాన్ 3ని ఆకాశంలోకి పంపించాము. క్వశ్చన్ మళ్ళీ చదువుతున్న వినండి. మనుషు చాహేతో పహాడ్కు తోడు సక్తా హై, మానవుడు తలుచుకుంటే కొండలను పిండి చేయగలడు. నదియోं का బహావ్ ముడ్ సక్తా హై, నదుల యొక్క ప్రవాహాన్ని మార్చగలడు. మిట్టి సే అమృత్ నికాల్ సక్తా హై, మట్టి నుండి పిండి అమృతాన్ని తీయగలడు. वो धरती और आकाश को एक कर सकता है, నేలని ఆకాశాన్ని ఒకటిగా మార్చగలడు. తెలుగులో చూడండి. మనిషి తలుచుకుంటే కొండలను పిండి చేయగలడు, నదుల ప్రవాహాన్ని మలచగలడు, భూమి నుంచి అమృతాన్ని తీయగలడు, అతని అవసరమైతే నింగిని నేలను ఏకం చేయగలడు, నింగి నేలను ఏకము చేయగలడు. నెక్స్ట్, మనుషు తు బడా మహాన్ హే, కవినే ఐసా క్యూ కహా, మానవుడను గొప్పవాడు అని కవి ఎందుకు అన్నాడు. కవికి దృష్టి మే మనుషు హీ బడా మహాన్ హే, కవి యొక్క దృష్టిలో మానవుడే చాలా గొప్పవాడు. మనుషులో మే అనేక ప్రకారకి శక్తియాं छिपी हुई है, మనుషులో అనేక రకాలైన శక్తులు छिपी हुई అంటే దాగి ఉన్నాయి. वो अपनी शक्ति से हर असंभव कार्य को संभव करने की क्षमता रखता है, తన శక్తులతో ఏది అసంభవం అనుకుంటామో అది సంభవం చేసే కెపాసిటీ మానవుల్లో ఉంది. इसलिए कवि ने मनुष्य तो बड़ा महान है कहकर उसका आत्मविश्वास जागृत करने का प्रयास किया. అందుకని కవి మానవుడికి తు చాలా గొప్పవాడివిరా అని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ చదువుతున్న వినండి. కవికి దృష్టి మే అంటే కవి యొక్క దృష్టిలో మనుషు హీ బడా మహాన్ హే, మానవుడే చాలా గొప్పవాడు. మనుషు మే అనేక ప్రకారకి శక్తియాं छिपी हुई है, మనుషులు అనేక రకమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. वो अपनी शक्ति से हर असंभव कार्य को संभव करने की क्षमता रखता है, అతడు ప్రతి అసంభవమైన కార్యాన్ని సంభవం చేసే క్షమత కెపాసిటీ ఉంచుతాడు. इसलिए कवि ने మనుషు తు బడా మహాన్ హే, అందుకనే కవి ఏమన్నాడు, హే మానవుడు నువ్వు చాలా గొప్పవాడురా అని కహెకర్ చెప్పి ఉస్కా ఆత్మవిశ్వాస్ అతని అంటే మానవుడి యొక్క ఆత్మవిశ్వాస్ జాగృత్ కర్నే కా ప్రయాస్ కియా, అంటే కవి ఇలా నువ్వు చాలా గొప్పవాడిరా అని చెప్పి మానవుడికి ప్రోత్సహిస్తున్నాడు, పనులు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాడు. తెలుగులో చూడండి. కవి దృష్టిలో మానవుడు చాలా గొప్పవాడు, అతనిలో చాలా శక్తులు ఇమిడి ఉన్నాయి. అతను తన శక్తిలో ప్రతి అసాధ్యమైన పనిని కూడా సాధ్యం చేయగల
సత్తా కలిగి ఉన్నాడు, కానీ అతను తన శక్తిని గుర్తించలేకపోతున్నాడు. అందుకే కవి మానవ, నువ్వు చాలా గొప్పవాడివు అంటూ అతన్ని ఆత్మధైర్యాన్ని మేలుకొల్పే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తుమ్ సమాజ్ కే లియే క్యా కర్ సక్తే హో? సమాజం కోసం నువ్వు ఏం చేస్తావు? కవి మనుషుల్ని అడుగుతున్నాడు. మై సమాజ్ కే లియే, నేను సమాజం కోసం పేड़ पौधे लगा कर पर्यावरण की रक्षा कर सकता हूँ. నేను సమాజం కోసం మొక్కల్ని బాగా నాటి పర్యావరణాన్ని కాపాడగలను. गरीब सुविधाओं से वंचित बच्चों को शिक्षित कर सकता हूँ. పేద ప్రజలకు, సౌకర్యాలతో దూరంగా ఉన్న పేద ప్రజలకు చదివించగలను. बाल मजदूरी और भ्रष्टाचार से मुक्त समाज को बनाने की कोशिश कर सकता हूँ. అంటే బాల కార్మికులు లేకుండా, అవినీతి లేకుండా సమాజాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్తున్నాడు. మై సమాజ్ కే లియే, నేను సమాజం కోసం పేడ్ పౌదే లగాకర్, మొక్కల్ని నాటి పర్యావరణకి రక్షా కర్ సక్తా హూ, పర్యావరణాన్ని కాపాడగలను. గరీబ్ సువిధాओं से वंचित बच्चों को शिक्षित कर सकता हूँ. పేద ప్రజలకు, సౌకర్యాలతో దూరంగా ఉన్న ప్రజలకు నేను పిల్లల్ని చదివించగలను. బాల్ మజూరీ అంటే బాల కార్మికులకు, और भ्रष्टाचार से मुक्त समाज को बनाने की कोशिश कर सकता हूँ. బాల కార్మికులు లేకుండా, అవినీతి అనేది లేకుండా సమాజాన్ని తయారు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మళ్ళీ చదువుతున్నా వినండి. पेड़ पौधे लगाकर पर्यावरण की रक्षा कर सकता हूँ. गरीब सुविधाओं से वंचित बच्चों को शिक्षित कर सकता हूँ. बाल मजदूरी और भ्रष्टाचार से मुक्त समाज को बनाने की कोशिश कर सकता हूँ. తెలుగులో చూడండి. నేను జీవితంలో ఒక మంచి మనిషిలాగా ఎదిగి సమాజం కొరకు ఈ క్రింది పనులను చేయగలను. మొక్కలను, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడగలను. పేద సదుపాయాలు లేని పిల్లలకు చదువు చెప్పగలను. బాల కార్మిక వ్యవస్థ, అవినీతి లేని సమాజం నిర్మించడానికి తగిన ప్రయత్నించగలను. తెలుగులోది కూడా చదవండి. తెలుగులో చదివితే మీకు హిందీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఎవరైనా సరే 8th క్లాస్ చదివే పిల్లలు తెలిస్తే దయచేసి వాళ్ళకి వీడియో అనేది పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.